సుమారు 2 లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టూరిస్టు లేదా బిజినెస్ వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులు లక్ష్యంగా మరికొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. 2016 నుంచి 2026 మధ్యకాలంలో B1, B2 వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఒకేసారి రద్దు చేస్తే అమెరికా చరిత్రలోని అతిపెద్ద సామూహిక వీసా రద్దు చర్యగా ఇది నిలవనుంది. వీసా తీసుకునే సమయంలో తాత్కాలికంగానే ఉంటామని చెప్పి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ చట్టాలలోని వెసులుబాటును వాడుకుంటూ శాశ్వతంగా ఉండిపోవాలని చూడడం చట్టాలను పక్కదారి పట్టించడమేనని విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్ పిగాట్ అభిప్రాయపడ్డారు.